వస్తే నాతో పట్టనినట్లే కొన్ని వేల మందికి ఉపయోగపడుతున్నా. వాళ్ళందరూ నన్ను చూసి మారాలి. కసి నాకన్నా పైన ఎవరు లేరు, లక్ష్య తీసుకునే వాళ్ళ దగ్గర ఎవరు లేకున్నా సరే నేనే ఉండాలని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు నా టీంలో 100 మందికి వస్తుంది. మీకు ఎందుకు జ్ఞానోదయం అవ్వట్లేదు, ఎందుకు ఎక్కట్లేదు అర్థం కాదు. చాలా కష్టపడండి. కొద్దిగా లేసి వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళాలి. మాటలు చెప్తే పనులు కావాలి. నిజాయితీగా ఉండాలి. నేను చెప్తాను ప్రతి మీటింగ్లో, నిజాయితీగా ఉండండి, నీతిగా ఉండండి, కష్టపడండి, వెస్టీజ్ని ప్రేమించండి, హార్ట్ఫుల్గా ఉండండి. ఇవన్నీ పైన దేవుడు చూస్తాడు. మనకి ఎంత ఇవ్వాలనేది అక్కడి నుంచి వస్తుంది రిజల్ట్. నేను ఏ రోజు నా రిజల్ట్ చూడలేదు. ఆ పని నేను చేసుకుంటే లేదు. దేవుడు తెలిసి ఎంత ఇవ్వాలో నేను ఎంత చేస్తున్నాను. అవునా కాదా? ఒక్క 6 నెలలు డిసెంబర్ దాకా కష్టపడండి. ఇక్కడ ఉన్న ఒక 4-5 లక్షలు కొట్టండి. వచ్చే సంవత్సరం ఖాతాలో మీటింగ్ పెడితే 1000 మంది అవుతుంది. గెలిస్తే అవుతుంది. అవునా కాదా? ఒకప్పుడు మంచిగా ఏం లేదు టీం ఆడ. ఇక్కడ వెంకట స్వామి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ టీం ఉంది, కానీ మంచిగా ఎవరు లేరు. అప్పుడు వీళ్ళ తర్వాత మంచిగా తయారు చేస్తే ఈరోజు అది వెలుగుతుంది ఆ టీం. సార్ ఇక్కడ ఏమో జర ఎలుగుతుంది, ఆరిపోతుంది, ఎలుగుతుంది. జ్ఞానం ఎక్కువైంది ఇక్కడ. జర దయచేసి అందరం బాగుపడదామని నా బాధ. మీరు బాగుపడ్డా, మీరు చేసినా చేయకుండా నా ఇన్కమ్ ఆగదు, నా టీం ఆగదు, నా స్థాయి ఆగదు. అవుతా ఆగదు. జర హెచ్చరించాలని బాధతో ఆవేశంతో మాట్లాడుతున్నా. నిలబడరు వెస్టీజ్ ఏం ఉపయోగం కోరుకుంటే. అవునా కదా సార్? ఇప్పుడు వచ్చి జనరల్ ఒక 6 నెలలు వస్తుంది. ఏం రాలేదు, ఏమవుతుంది? ఆయనకి ఏమవుతుంది, ఆయనకి ఏమవుతుంది. ఆయన ఒక 20-30 పోతే నాకు హ్యాపీ అనిపిస్తుంది కనపడ్డప్పుడు. అదే సంతోషం, మా దగ్గరికి వచ్చి 30 వస్తుంది, లేదా ఒక 50 వస్తుంది. అవునా కదా? కోరిక నువ్వు నన్ను గౌరవించి నేను గెలిచి సార్ గురువు గారు అంటే ఏమవుతుంది? చెక్కు పెరిగితే నీకు బెనిఫిట్. అవునా కాదు? నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, నువ్వు బాగుంటుంది. ఇక్కడ వచ్చి దేనికోసం? టైం పాస్ కోసం రాలేదు కదా సార్. డబ్బు కోసం ఇండైరెక్ట్ గా కష్టపడాలంటే డబ్బు వస్తుంది. గోల్ పెట్టుకొని పని చేయండి. ప్రతి నెల 10వ తారీఖు చెక్కు రిలీజ్ చేయాలి. ఇప్పుడున్న లీడర్లు అందరూ కూడా. చెక్కు లేకపోతే మిమ్మల్ని అడిగేటువంటి లేడు. నేను ప్రతి నెల వదులుతున్నాను చెక్కు 5 సంవత్సరాల నుంచి. ఒక నెల 1,00,000 వచ్చింది, ఒక నెల నాకు 80 వచ్చింది, మళ్ళీ తగ్గింది. తగ్గినప్పుడు కలిసి వచ్చింది, మళ్ళీ వచ్చే నెల 10వ తారీఖు రిలీజ్ చేయాలి కదా. చెక్కు చూపించలేదు అనుకో, నువ్వు దొంగలాగా నిద్రపోతుంటావు. నువ్వు పని చేస్తా. ఎక్కడ తగ్గినప్పుడు నాకు పౌరుషంగా ఎక్కువ వచ్చింది. అన్నం కూడా తినకుండా పని చేసేవాడిని. ఒక నెల 1,00,000 వచ్చింది, ఈ నెల 80 వచ్చింది, ఈసారి 1,20,000, 1,20,000, 1,30,000, 1,40,000, 1,60,000, 1,60,000 నుంచి మళ్ళీ 1,20,000కి వచ్చింది, మళ్ళీ కలిసి వచ్చింది. ఈ బిజినెస్ సిస్టమ్ అంతే, కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇది జీతం కాదు మనకు రెగ్యులర్గా రావడానికి, కొంచెం అటు ఇటు ఉంటుంది. తప్పే ఉంది, ఓపెన్ చేయాలి బయటికి. నువ్వు చెక్కు పెట్టట్లేదంటే ఇంకెప్పుడు పెట్టాలి? నువ్వు 4 సంవత్సరాల నుంచి నా టీంలో చెక్కులు పెట్టట్లే. అప్పుడు పెట్టలే, ఇప్పుడు పెట్టలే. ఎక్కడి నుంచి వస్తాయి పెట్టడానికి? దొంగతనం చేసేది కాదు కదా ఇది. చెక్కులు పెట్టడం అలవాటు చేసుకోండి. ఒక 1 or 2 months కష్టపడండి, చెక్కులు పెట్టండి. ఎంత రాని, నీకు 10 వచ్చినా 20 వచ్చినా నీ టీం వాళ్ళందరికీ తెలియాలి నీకు ఎంత వచ్చిందని. ఇదేదో మనం రాజకీయం కాదు, ముసుగులో గుద్దులాట, దొంగతనంగా సీక్రెట్ చేసే బిజినెస్ కాదు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ అక్కడ తెలవాలి. నీ చెప్పు 10వ తారీఖు నీకు ఎంత వచ్చింది అంతే. ఎప్పుడో వచ్చింది 60,000, దాన్ని చెప్పుకుంటే స్టేజ్ మీద కుదరదు. నాకు 60, నాకు 70, ఏం ఉపయోగం? 60, 70 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు. 20,000 వచ్చింది పెట్టు, నీకు అప్పుడు ఇచ్చేతాను అవుతుంది బయట లోపల నుంచి. 20 పడిపోయింది, నా స్థాయి ఇదే అనుకుంటావు. అవునా కదా సార్? 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాను నేను. పెట్టడం వల్ల నాకే మంచి జరిగింది. నన్ను చూసి 100 మంది చెప్పులు పెడుతున్నారు. ఇప్పుడు నేనే పెట్టకపోతే వాళ్ళు పెట్టేవాళ్ళ సార్? మరి మీరేం చేస్తున్నారు? ఈ టీంలో ఉండి మీరు పెట్టండి చెక్కులు. ఎంత వచ్చినా పెట్టండి, నో ప్రాబ్లం. 20-30 లోపల నుంచి నీ శక్తి బయటకు వస్తుంది. అరే నా స్థాయి ఇది, నేను కష్టపడాలా, నేను పెద్ద లీడర్ ముందు జాయిన్ అయినానంటే ఉపయోగం లేదు. ఇక్కడ ముందు జాయిన్ అయినా ఏమైనా కొడితే ఉపయోగం. అవునా కదా? అందరం మారుదాం మంచి కోసం, మన కుటుంబం కోసం. ఇట్లనే మనం షో చేసుకుంటా ఉంది. రేపు పొద్దుగా ఏమన్నా మన భార్యకు బాగలేదు, ఒక 4-5 లక్షలు కావాలి, ఎమర్జెన్సీ, ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు మోసం చేసుకుంటే నువ్వు మోసం చేసుకుంటున్నట్టే విషయం చెప్తే లేదంటే. ఎవరిని అప్లైన వాళ్ళు మోసం చేయలేదు. నా టీంలో నటించిన వాళ్ళు ఉన్నారు, జీవించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికే మాది నేను, నా ఇన్కమ్ నాకు వస్తానే ఉంది. దయచేసి మీరు కూడా ఒక ఆలోచన చేయండి. డబ్బు కోసం వచ్చినాము, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఇతర విషయాలు మనకు అవసరం లేదు. ఓన్లీ ఫోకస్ మన టీం గ్రో కావాలి, సైడ్ టీం పెంచుకోవాలి, ఇన్కమ్ పెంచుకోవాలి. ఎలాగైనా సరే నేను గెలవాలి, గెలిచి ఒక 4 రూపాయలు వెనకేసుకోవాలి. హైదరాబాద్ చాలా మంది లీడర్లు ఇప్పుడు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి నా మీటింగ్ లో నా మాటలు విని మారిన వాళ్ళు నెలకు 4 లక్షలు వచ్చి వాళ్ళు ఫ్లాట్ కొంటారా లేదా? ఇల్లు కొంటారా లేదా? అందరూ రెడీ అవుతున్నారు. మీరేం చెప్తున్నారు? తప్పట్లు కొడుతున్నారు వాళ్ళకి.
ఇక్కడ మనకు రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి కదా, ల్యాండ్స్ రేట్లు ఎంత ఉన్నాయి ఇక్కడ ఎక్కడ సుమారు 10-15 లక్షలు ఉంటుందా అంతే కదా. మా ఏరియా నేను ఉండే కదా 1 కోటి 2 కోట్లు 3 కోట్లు రోడ్ ఫేస్, లోపలికి పోతే 40-50 లక్షలు మినిమం. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూడా 10-15 లక్షలు ఇప్పుడు దొరికే పొలం 50 లక్షలు 40 లక్షలు పోతుంది. ఇలా తొందరగా మేలుకొని 4 రూపాయలు సంపాదించుకొని ఒక 4 ఎకరాలు కొను పొలం. ఈ భూమి మీదకి వచ్చినామంటే ఏదైనా ఇచ్చిపోవాలి మన వారసులకి. ఎసార్నో వచ్చి మావాడు కూడా పోయినట్టు ఉపయోగం లేదు. తొందరగా కష్టపడండి, తొందరగా ఇన్కమ్ తెచ్చుకోండి. 10-15 లక్షలు ఉన్నప్పుడు 4 ఎకరాలు కొనుక్కోండి. నువ్వు అక్కడ హైదరాబాద్ కొనాలంటే 9 కోట్లు 7 కోట్లు 5 కోట్లు 10 కోట్లు కూడా దగ్గర. ఇక్కడ తక్కువ ఉంది, తెల్లారి సంపాదించుకున్నావు ఎస్ఐ ఆస్తి. నువ్వు ఒక 4 ఎకరాలు 10-15 లక్షలు కొంటే అది 10 సంవత్సరాల తర్వాత అదే ఒక కోట్ల లేకపోతుంది. అవునా కాదా? ఏం కొనాలన్నా డబ్బు కావాలా, చూస్తే రాదు. అవునా కాదా? డబ్బు 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 సాధించాలి, సంపాదించాలి, పిచ్చి పట్టాలి. ఆ పిచ్చి పట్టుకుంటే వరకు నేను రాదు డబ్బు నీ దగ్గరికి. మాకు పట్టింది ఇప్పుడు వెస్టేజ్ పిచ్చి, డబ్బు పిచ్చి, అందుకే డబ్బు వస్తుంది. మీకు ఇంకా పట్టలే, కొంత పట్టింది కాబట్టి రావట్లేదు. పట్టించుకోండి, చేయండి. మీ అందరూ కూడా తొందరగా లక్ష్య స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు.